రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. కలువరి పయనం రక్తధారలే. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మివేయబడినది. నా చేతి పాపమై నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. స్తోత్రం. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోములో ఉమ్మివేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. అది ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి. స్తోత్రం. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి. ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము, అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం. కలువరి పయనం
రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నవారు అక్కడే కూర్చొని బైబిల్ ఉన్నట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము మనం చదువుకుందారు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. 25వ వచనం ఏం చెబుతుందంటే, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. 33వ వచనం కూడా మనం చదువుకుందారు. 33వ వచనంలో, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పంజి చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, త్రాలుడి, ఏలియా విని దింపవచ్చునేమో చూతము అనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఒక లవ్ స్టోరీ అండి. ప్రేమ పుస్తకంతో కూడిన కథ ఇదంతా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు అనే ఒక ప్రేమ గ్రంథముగా ఇది వ్రాయబడి ఉన్నది. ఈ గ్రంథంలో ప్రతి మాట కూడా దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నది. బైబిల్లో ఒక ప్రఖ్యాతమైనటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట వినగానే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, మన హృదయంలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వెంటనే ఒక ప్రశ్న మన హృదయంలో పుట్టేస్తుంది. ఏమిటా ప్రశ్న అనగా, దేవుడు లోకాన్ని ప్రేమించినట్లయితే ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఈ కరువులు, ఎందుకు ఈ కాటకాలు, ఎందుకు ఈ దాడులు, ఎందుకు ఈ టెర్రరిజం, ఎందుకు ఈ పగ, ఎందుకు ఈ ద్వేషము అని మన మైండ్లో ఒక ప్రశ్న వస్తుంది. ఈ రోజుల్లో చూసినప్పుడు ఎందుకు ఈ వైరస్, 204 దేశాలను వ్యాపించిన వైరస్, అనేక వేల మందిని పొట్టను పెట్టుకుని ఈ వైరస్ ఎందుకు వచ్చింది దేవుడి లోకాన్ని ప్రేమించినట్లయితే అనే ప్రశ్న మనకు వస్తుంది. ప్రియులార, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మంచి జ్ఞానం గలవారైతే ఎందుకు నాశనం చేసే ఆయుధాలు తయారు చేస్తున్నారు, ఆయుధాగారాలు ఎందుకు పెట్టుకొని ఉన్నారు అని చాలామంది ప్రశ్నించేవారుగా ఉన్నారు. ఒక్క నిమిషం మనం ఆలోచించినట్లయితే ఈ జరిగే సమస్యలు, ఈ కష్టాల గురించి తెలుసుకోవాలని మానవుడు ఆశను కలిగి ఉన్నాడు. మానవుడు ఎటువంటి వాడో దేవుడు ఎటువంటి వాడో అది మనం ముందుగా గమనించాలి. మానవుడు ఎటువంటి వాడు, దేవుడు ఎటువంటి వాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులార,
మనము అది గమనించాలంటే, అది తెలుసుకోవాలంటే, మనం తెలుసుకోవాలంటే మనకేమీ అర్థం కాదు. దేవుడు ఎటువంటి వాడో తెలుసుకోవాలంటే మనకు అర్థం కాదు. మానవుడు ఎటువంటి వాడో తెలుసుకోవాలంటే మనకు అర్థం కాదు. మానవులు అనగా మనమే, నేను ఎటువంటి వాడినో తెలుసుకోవాలంటే నాకు ఏమీ అర్థం కాదు. అయితే ఇది తెలుసుకోవాలంటే మనమందరం ఎక్కడికి రావాలండి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినట్లయితే నీవు ఎటువంటి వాడవు, నేను ఎటువంటి వాడను, దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ దేవుని వాక్యం దగ్గర రాకుండా మన సొంత జ్ఞానాన్ని వినియోగించి మాట్లాడినట్లయితే అదేమీ విలువ లేనిదిగా ఉంటుంది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఈ బైబిల్ అనేది మనకు మాన్యుల్ అనగా మనము ఇది ఒక మ్యాప్ లాంటిదండి. ఒక ఊరు వెళ్ళాలనగా, ఒక గ్రామం వెళ్ళాలనగా, లేక ఒక పట్టణం వెళ్ళాలనగా, ఆ పట్టణంలో ఆ వీధులు ఎక్కడ ఉంటాయి అవన్నీ కూడా మనం చూసుకోవాలంటే ఒక మ్యాప్ కావాలి కదా. అది ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అని వస్తున్నాయి. అయితే బైబిల్ అనేది మన మ్యాప్. బైబిల్ అనేది మన జీవితంలో మన మ్యాప్. ఈ మ్యాప్ ఎందుకంటే పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించే మ్యాప్ ఇది. పరలోక రాజ్యానికి మార్గము చూపించే మ్యాప్ అది. రూట్ మ్యాప్ టు హెవెన్, పరలోకానికి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అయితే బైబిల్ ఓపెన్ చేయగానే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ గాడ్ లైక్? వాట్ ఈజ్ గాడ్ లైక్? దేవుడు ఏ విధముగా ఉంటాడు? అయితే దేవుడు నాశనం చేసేవాడని దేవుని వాక్యం చెప్పడం లేదు. కానీ ఆయన మన అపరాధములు, మన పాపములు చూడలేనంత పవిత్రుడై ఉన్నాడు. అటువంటి పవిత్రమైన వాడు యేసు ప్రభువారు. మన అపరాధమును ఆయన చూడలేడు, మన పాపాలు ఆయన చూడలేడు. అటువంటి పవిత్రుడైన వాడు యేసు ప్రభువారని ఈ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. బైబిల్ ఇంకా ఏం చెబుతుందంటే, ఈ దేవుడే తీర్పు తీర్చువాడు, ఈ దేవుడే తీర్పు తీర్చువాడని బైబిల్ చెబుతున్నది. దేవుని ఉగ్రత నుండి ఎవరు కూడా తప్పించుకోలేరని ఆయన ఎంత ప్రేమామయుడో అంత తీర్పు తీర్చువాడై ఉన్నాడు. ఆయన బ్యాలెన్సింగ్ చేయ దేవుడై ఉన్నాడు. బ్యాలెన్సింగ్ చేయ దేవుడై ఉన్నాడు. ఆ విధముగా ప్రేమామయుడై ఉండి ఆయన తీర్పు తీర్చు దేవుడు. అనగా మానవుడు పాపం చేస్తున్నప్పుడు ఆ పాపానికి పరిహారం చెల్లించాలని కోరే దేవుడు ఆ పరిహారము కూడా తానే చెల్లించి మన పాపాలను విడుదల చేసిన దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉగ్రత గురించి మాట్లాడుచున్నది. ఒకరోజు తీర్పు దినం రాబోచున్నది. ఆ తీర్పు దినం వచ్చే ఉన్నది. ఆ తీర్పు దినములో నీవు నేను దేవుని ఎదుట నిలువబడి మనము మాట్లాడిన ప్రతి మాటకు, మనము చేసిన ప్రతి కార్యానికి, మనము తలంచిన ప్రతి తలంపుకు కూడా దేవుని ఎదుట మనము లెక్క అప్పజెప్పవలసినది. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవేతరుడు, క్రీస్తుని నమ్ముకున్న వారు ప్రపంచంలో ఉన్న 700 కోట్ల జనాంగము దేవుని ఎదుట నిలబడవలసినది. అంతకుముందు పుట్టినవారు, ఇంకా పుట్టబోవారు, ఇప్పుడు వర్తమానంలో పుట్టినవారు, వీరందరూ కూడా దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు మనకు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఇంకా దేవుని గురించి ఒక అద్భుతమైన విషయం బైబిల్ ఏమి చెప్తుందంటే, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఆలోచించారా? దేవుడు మనలను ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు? అనేక మంది మరణిస్తూ ఉన్నారు, అనేక మంది యుద్ధాల్లో చనిపోతూ ఉన్నారు, వైరస్ను బట్టి అనేక మంది చనిపోతూ ఉన్నారు. దేవుడు ఎందు నిమిత్తము మనలను ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. ఎందుచేతనంటే ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. కావున ఆయన ప్రేమను బట్టి మనము భూమి మీద ఉండగలుగుతూ ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు, మరియు తిరిగి ఆయన మనల్ని ప్రేమించాలని కోరుచూ ఉన్నాడు. ఆయన ప్రేమించాడు, తిరిగి మనం ప్రేమించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. మనము కూడా ఏ విధముగా దేవుని ప్రేమించేవారుగా ఉంటాము అనే విషయాన్ని దేవుడు చూడాలని కోరుచూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ప్రియులారా, నేను చాలా భయముతో గడగడా వణుకుచు ఈ మాట చెప్పొచ్చా చెప్పకూడదా అని భయముతో నేను మాట్లాడుచున్నాను. ఒక్క మాట ఏమిటి అంటే, గాడ్ వాజ్ లోన్లీ. గాడ్ వాజ్ లోన్లీ. దేవుడు ఒంటరిగా ఉన్నాడు. అనేక వేల దేవదూతలు ఉన్నప్పటికీ కూడా, కోట్లాది మంది దేవదూతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఆయన ప్రేమించువారు ఆయన తిరిగి ప్రేమించాలని ఆయన కోరుచూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట వింటే మీకు విచిత్రంగా ఉండవచ్చు. ఇది ఇన్క్రెడిబుల్ సౌండ్. ఏమిటి?
దేవుడు ఒంటరిగా ఉండడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. అవును ప్రియులారా, దేవుడు ఒంటరిగా ఉన్నాడు. బైబిల్ ఏం చెబుతుందంటే దట్ గాడ్ లవ్డ్, దేవుడు మనం ప్రేమించి, అండ్ దట్ హీ క్రియేటెడ్ అస్, ఆయన మనలను ఈ లోకములో పుట్టించి, పుట్ ఆన్ దిస్ ప్లానెట్, ఈ భూమి మీద ఆయన మనం ఉంచి ఉన్నాడు. ఆయన మనం ప్రేమించాడు, ఆయన మనం తయారు చేసి ఆయన ఈ ప్లానెట్ మీద మనల్ని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏదో ఒక బొమ్మ వలె మనం ప్రేమించాలని కాదు. మా ఇంట్లో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, 1 year 3 months ఓల్డ్, ఇయన్ రాష్ ఉన్నాడు, 1 year 3 months ఓల్డ్. వాడు ఒక బొమ్మను పట్టుకొని హగ్ చేసుకుంటూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు, దాన్ని అలా కొడుతూ ఉంటాడు, కానీ ఆ బొమ్మ ఏమీ తిరిగి ప్రేమించలేదు. ఆ విధముగా దేవుడు మనం చేయాలని కోరలేదు, ఆయన మనం తిరిగి ప్రేమించేవారుగా చేయాలని కోరుచున్నాడు. అయితే దేవుడు మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఇచ్చినాడు. నువ్వు దేవుని ప్రేమిస్తావా ప్రేమించవా అని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే దేవుడు మానవుని ప్యారడైజ్లో ఉంచాడు. ప్యారడైజ్ అనగా దివ్యోద్యానము అనగా స్వర్గం అంటారు. దానినే ఏదేను వనము అంటాడు. ఏదేను వనంలో దేవుడు మానవుని సృష్టించాడు ప్రియులారా. ఆ వనములో యుద్ధాలు ఉన్నవా? లేవు. ఆ వనములో బాంబ్స్ ఉన్నవా? లేవు. ఆ ఉద్యానవనంలో ట్యాంకర్స్ ఉన్నవా? లేవు. ఆ ఉద్యానవనంలో వెపన్స్ ఉన్నవా? లేవు. ఆ ఉద్యానవనంలో పోలీస్ ఫోర్స్ లేదు, 144 సెక్షన్ లేదు. అక్కడ అంత శాంతియుతముగా దేవుడు ఆ ఉద్యానవనాన్ని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాము. అక్కడ కులం గొడవ లేదండి, అక్కడ కులం గొడవ లేదు, అక్కడ మతం గొడవ లేదు, అక్కడ పేదరికం లేదు, అక్కడ గొప్పతనం అనేది లేదు, తక్కువ భేదం అనేది లేదు, రంగు తేడా లేదు, నలుపు తెలుపు ఎరుపు పసుపు అనే రంగు తేడా లేదు, నో డిస్క్రిమినేషన్. ఆ విధముగా దేవుడు మానవుని సృష్టించి ఆ మానవుని ద్వారా తిరిగి ఆయన ప్రేమించబడాలని, మానవునితో మాట్లాడాలని, మానవుడు తిరిగి మాట్లాడాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుచేతనే మానవుడు పాపం చేసిన తరువాత ఆ పాపం నుండి పరిహారం చేయడానికి తండ్రి అని దేవుడు తన కుమారుని యేసుని లోకానికి పంపించాడు. తండ్రి అని దేవుడు తన ఏకైక కుమారుని యేసును ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకానికి పంపించిన యేసు ఏ విధముగా మనల్ని విడుదల చేస్తాడు, మన పాపాల నుండి ఏ విధముగా విడుదల చేస్తాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు, ఆయన ఏ విధముగా విడుదల చేస్తాడు అంటే ఆయన రక్తము చిందించడాన్ని బట్టి, ఆయన పరిశుద్ధ రక్తము చిందించడాన్ని బట్టి. బైబిల్ గ్రంథం బోధిస్తున్నది, ఎబ్రీ పత్రికలు అంటున్నది, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. రక్త ప్రోక్షణ కావాలి. అది ఏ రక్తమై ఉండాలి? పరిశుద్ధ రక్తమై ఉండాలి. అంతవరకు జంతువుల రక్తము, పక్షుల రక్తము అది పారుచూ ఉన్నది. జంతువుల రక్తం ద్వారా, పక్షుల రక్తం ద్వారా మానవ యొక్క పాపము ఈ విధముగా కప్పబడతాదే తప్పించి అది పరిహారం చేయబడదు. అది పరిహారం చేయబడాలంటే ఈ జంతువుల రక్తం మీద, పక్షుల రక్తం మీద పరిశుద్ధ దేవుని యొక్క రక్తము కప్పబడాలి. అప్పుడు అది పరిహారం చేయబడుతూ ఉంటుంది. అందుచేతనే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చిందించాడు. ఆ రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుతున్నదని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయన ఏ విధముగా మరణించాడు అనే విషయము ఈ శుభ శుక్రవారం దినాన్ని చాలామంది చాలా సంఘాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆయన సిలువలో పలికిన 7 మాటల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ విధముగా సిలువ ధ్యానములో వారు ఉండువారుగా ఉంటారు. మనము కూడా ఇక్కడ సిలువ ధ్యానము గురించే వచ్చినాము, సిలువను గురించి మాట్లాడుకోవడానికి వచ్చినాం. ఆయన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీద వేలాడి ఉన్నాడు. ఆయన సిలువ మీద వ్రాలాడి ఉన్నాడు. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. ఆయన మార్కు రాస్తూ ఉన్నాడు, పగలు 9 గంటలకు ఆయన సిలువ వేశారని రాయిస్తూ ఉన్నాడు. యూదుల రాజని యేసు ఆయనకు పేరు పెట్టారు. యూదుల రాజని యేసు అనగా ఈ లోకానికి రాజుని పెడితే బాగోదని యూదులకే రాజు అని అక్కడ ఆయనకు పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యూదుల రాజని యేసు అని పేరు కాదండి, అది నేరము మోపడిన ఆ పలక, నేరం మోపడిన పలక అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, ఒక బందిపోటు దొంగలను వారు సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ తర్వాత చివరిగా వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీద వేలాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం.
మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువ మీద వేలాడాడు. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. 3 గంటల సమయానికి దేశమంతా కూడా చీకటైపోయింది. సూర్యుడి యొక్క వెలుగు ఆగిపోయింది, చంద్రుని యొక్క వెలుగు ఆగిపోయింది, నక్షత్రాల వెలుగు ఆగిపోయింది. ఈ లోకంలో వెలుగంతా ఆగిపోయి దేశమంతా కూడా చీకటైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము రాయసి ఉన్నది ప్రియులారా. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ప్రియులారా, దేవుడు తన కుమారుని యేసు ప్రభువు యొక్క చెయ్యిని ఎందుకు విడిచాడు అని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఈ మానవాళి యొక్క పాపమంతా కూడా యేసు మీద వేసుకొని ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాము, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. గొర్రె పిల్ల వధించడానికే పనికి వస్తుంది, గొర్రె పిల్ల రక్తము చిందించడానికే పనికి వస్తుంది. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా మనం పవిత్రపరచబడుచున్నాం. ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా ప్రతి ఒక్కరి యొక్క పాపాలు కడగవేయబడుచున్నవి. ఆ గొర్రె పిల్ల ఈ లోక పాపములన్నీ కూడా తన మీద మోసుకొని ఉన్నాడు. ఆ శిలువలో యేసయ్య ఈ లోక పాపములన్నీ కూడా మోసుకొని ఉన్నాడు. మన అపరాధములు చూచి ఊరుకునేవాడు కాడు. మన పాపములు మన అపరాధములు ఆయన తన కళ్ళతో చూడనేరని వానిగా ఉన్నాడు. అందుచేతన ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచవి. ఎందుకు చెయ్యి విడిచాడనగా మన పాపాలను బట్టి దేవుడు యేసయ్య యొక్క చెయ్యి విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చనిపోయే సమయంలో యూదులందరూ కూడా భయంకరమైన శ్రమలు పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. స్పిట్ ఆల్ ఓవర్ హిస్ బాడీ, తన శరీరం అంతా కూడా ఉమ్ములతో నింపబడి ఉన్నది. కాండ్రించి ఉమ్ము వేస్తున్నారు. కాండ్రించి ముఖము మీద, చేతుల మీద, శరీరం మీద, కాళ్ళ మీద ఆయనను ఉమ్ములు వేసి ఆ ఉమ్మితో తన శరీరం అంతా కూడా నింపబడి ఉన్నది. ప్రియులా, రక్తము చెమట వలె కారుచున్నది. తన గాయాల నుండి రక్తము కారుచున్నది. చేతుల గుండా రక్తము కారుచున్నది. పాదముల గుండా రక్తము కారుచున్నది. ఆయన యొక్క శిరము గుండా రక్తము కారుచున్నది. ఆయన ప్రక్క గుండా రక్తము కారుచున్నది. నీవు ఎక్కడైతే పాపము చేస్తున్నావో, ఏ స్థలంలో నువ్వు పాపంలో ఉన్నావో, శరీరంలో 5 గాయములు, నీవు చేసిన ప్రతి పాపానికి కూడా విడుదల ఇవ్వడానికి ఆయన రక్తము చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గాయాలతో ఆయన రక్తము కారుచున్నది. ఆ రక్తమంతా కూడా ఆ మండుటెండకు ఎండిపోయి ఉన్నది. వారు వేసిన ఉమ్ములతో తన శరీరం అంతా కూడా ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ మనుష్యుడు ఆ విధముగా బాధపడలేదు. ఏ మనుష్యుడు కూడా ఈ భూమి మీద ఆ విధముగా బాధపడలేదు. ప్రియులారా, దుర్మార్గముగా ఆయనను సిలువ వేశారు. దుర్మార్గపు తీర్పు ఆయనకు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు సిలువ వివరిస్తూ ఉన్నది. ఎందుకు ఆయన సిలువలో మరణించాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, హీ డైడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. హీ డైడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీ గురించి నా గురించి ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరి గురించి, జన్మించిన వారు, జన్మించుచున్నవారు, జన్మించబోచున్నవారు, వారందరి గురించి ఆయన సిలువలో రక్తము చిందించి ఆ రక్తము ద్వారా ప్రతి ఒక్కరి పాపాలు పరిహారము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు దుర్మార్గపు చెడు స్వభావము, మానవ యొక్క స్వభావం ఏ విధముగా ఉంటుందో ఆ విధమైన స్వభావాన్ని మనం ఇక్కడ చూడగలవారమై ఉన్నాము. ఒక దేశంలో యంగ్ మ్యాన్, దట్ మీన్ 10 years old బాయ్, తన తల్లిని కత్తితో పొడిచి చంపివేశాడంట. ఎంత దుర్మార్గము చూడండి. అనగా డిప్రైవిటీ మ్యాన్ హార్ట్, ది హార్ట్ ఆఫ్ మ్యాన్ ఇస్ డిప్రైవ్డ్. మానవ యొక్క హృదయము చెడు స్వభావముతో నింపబడి ఉన్నది. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడవడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ ఏమంటున్నాడండి? హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. ది హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్. హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్. అటువంటి మోసకరమైన హృదయము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక హాస్పిటల్లో ఒక తల్లి తన కుమారుణ్ణి, ఒక హాస్పిటల్లో కుమారుడు ఉంచబడి ఉన్నాడు. ఎందుకు ఉంచబడి ఉన్నాడు అనగా,
తన తల్లి తన కుమారుణ్ణి చురకలు వేసి శరీరం అంతా కూడా గాయపరచబడింది. బాత్రూంలో తీసుకుని వెళ్ళి చెప్పులతో కొట్టి తన శరీరం అంతా కూడా గాయపరచబడి ఉన్నది. కాళ్ళ మీద గాయములు, తల నుండి క్రిందకు నెట్టివేసి చంపేయాలని ప్రయత్నం చేస్తున్నది. అటువంటి భయంకరమైన తల్లులు, డిసీట్ఫుల్ హార్ట్, దుర్మార్గపు హృదయాలు కలిగి ఈ లోకంలో మానవులందరూ కూడా ఉన్నారు. అయితే సిలువలో మనం చూసినప్పుడు యేసయ్య ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే ఈ దుర్మార్గులు ఎలా చేశారు ఆయనను, ఏ విధమైన తీర్పు తీర్చారు, ఏ విధముగా ఆయన బంధించారు, ఏ విధముగా తన చేతులలోనూ తన పాదముల్లోనూ శిలలు గురించి ఉన్నారు. ఈ సిలువ ఏమి చెప్పుతున్నదంటే, ఈ సిలువ అనేది మానవుని యొక్క చెడు స్వభావాన్ని చూపిస్తూ ఉన్నది. మానవుని యొక్క చెడు స్వభావం ఈ సిలువ మనం చూసినప్పుడు మానవుని యొక్క చెడు స్వభావము ఈ సిలువ మనకు చూపిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. అయితే మన మీద తండ్రి అనే దేవుడు కలిగి ఉన్న ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఏ విధముగా చూపిస్తున్నాడంటే, ఈ సిలువ ద్వారానే మానవుడి యొక్క డిప్రైవ్ హార్ట్ ఏ విధముగా సిలువ ముందు ఉంచబడి ఉన్నదో అదే విధముగా సిలువ ద్వారానే తండ్రి అనే దేవుడు మన మీద ఉంచిన ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3:16 మనం చదువుకుంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లోకమనగా నీవు నేనే. దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము. యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే మనం నిత్య జీవం పొందుకుంటామని దేవుడు తన కుమారుని యేసును ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకనూ రోమాపత్రికలు అంటున్నాడు, మనం పరిశుద్ధులుగా ఉండగా అనలేదు కానీ ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన నిమిత్తమై మరణించాడు. పాపులై ఉండగా యేసు మన కొరకు మరణించాడు. మనం పాపులమై ఉండగా యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామమునకు స్తోత్రం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నీవు నేను పాపములో ఉన్నాం, పరిశుద్ధులుగా మార్చబడవలసినది. పరిశుద్ధత ఒకటే పరలోకానికి మార్గము. పరిశుద్ధులు లేకుండా ఎవరో పరలోకాన్ని చేరుకోలేరు. అందుచేత మానవులందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి అని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఈ మానవులందరూ కూడా పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశంలో ఒక కుర్రవాడు ఆర్మీలో పనిచేయుచున్నాడు. ఆర్మీలో పనిచేస్తూ ఉండగా గాయముల పాలయ్యాడు, దెబ్బలు తగిలాయి, మరణావస్థలో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. అయితే తన తల్లి కబురు పెట్టారు, అమ్మా నీ కుమారుడు ఈ విధమైన స్థితిలో ఉన్నాడు, మరణించే స్థితిలో ఉన్నాడు, భయంకరమైన యాతనలో ఉన్నాడు, గాయములతో ఉన్నాడు, రక్తము కారుచు ఉన్నది, ఇంకా మరణానికి దగ్గరగా ఉన్నాడు అని తన తల్లికి కబురు పెట్టినప్పుడు తన తల్లి ఏ విధముగా వచ్చినదంటే ఆ శత్రువుల యొక్క స్థలాలన్నీ కూడా దాటి తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కొని ఆమె అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చనిపోతున్న ఆ కుమారుడిని పట్టుకొని ఉన్నది. చనిపోతున్న ఆ కుమారుని పట్టుకొని కుమారుని చేతులు తల మీద పెట్టుకొని, నా కుమారుడా, నిన్ను ఈ చేతులతో ఆడించాను, నేను నిన్ను ప్రేమించాను, నేను ఎంతగానో గారాభంగా నిన్ను పెంచుకొని ఉన్నాను. చిన్నప్పుడు ఆడించిన ఈ ఆటలన్నీ కూడా తల్లికి గుర్తుకు వస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్న ఆ స్థితిలో ఆయన అంటున్నాడు, అమ్మ నువ్వు నా గురించి వస్తావని తెలుసు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు, నీవు నా గురించి వస్తావని నాకు తెలుసు, అమ్మ వస్తావని నాకు తెలుసు. తల్లి కుమారుని యొక్క ప్రేమ అది ఒక మచ్చు తునక మాత్రమే. తల్లి కుమారుని యొక్క ప్రేమ ఒక మచ్చు తునక మాత్రమే. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా చూశాడు. అందరూ కూడా నాశనం అయిపోయే స్థితిలో ఉన్నారు, అందరూ గాయపరచబడిన వారుగా ఉన్నారు, అందరూ చనిపోయే స్థితిలో ఉన్నారు, అందరూ పాపములో ఉన్నారు, పాపనికి బానిసలైపోయి ఉన్నారు. తండ్రి అనే దేవుడు భూలోకమును చూశాడు. పరలోకంలో నుండి భూలోకమును చూసినప్పుడు ప్రజలందరూ కూడా నాశనమయ్యే స్థితిలో ఉన్నారని చూశాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇక లాభం లేదు, నా కుమారుని యేసును ఈ భూలోకము నిమిత్తమే ఇచ్చి వేస్తాను. నా కుమారుని యేసు, నేను ప్రేమించిన యేసు, నాతో ఉండే యేసు, నేను ఈ భూలోకము నిమిత్తమై ఇచ్చి వేస్తాను అని చెప్పి తన ఏకైక కుమారుని యేసును ఈ లోకంలోకి ఇచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుడు అంతగా మనల్ని ప్రేమించాడు. ఈ సిలువ అనేది దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడు అనే విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నది. ఈ శుభ శుక్రవారం దినమున సిలువను గూర్చి
ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో అనే విషయాన్ని గురించి మనము తెలుసుకోవలసి ఉన్నది. ఈ సిలువ మనకు ప్రేమను కనుపరుస్తూ ఉన్నది, ప్రేమను సూచిస్తూ ఉన్నది. యేసు తానే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరు పెట్టారని ప్రాణం? యేసు ప్రభువారే మన నిమిత్తమే ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 15-13లో మనం చూసినట్లయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికన్నా ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. ఆయన అంటున్నాడు, మనందరినీ కూడా, ఈ లోకంలో జనాంగాన్ని అంతటిని కూడా, పుట్టిన వారిని, పుట్టబో వారిని, పుట్టిన వారిని అందరినీ కూడా దేవుడు అంటున్నాడు నా స్నేహితులు అంటున్నాడు. వీఆర్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. మనమందరం కూడా ఆయన స్నేహితులుగా ఉంటూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నా స్నేహితుని గురించి నేను ప్రాణం పెడతాను. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు, తన ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆ రాత్రి ఆయన పస్కాను ఆచరించిన తర్వాత యేసు శిష్యులతో గెత్సెమనే వనానికి వెళ్ళాడు. పస్కాను ఆచరించిన తర్వాత గెత్సెమనే వనానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గేటు దగ్గర తన శిష్యులను విడిచిపెట్టి రాతివేత దూరం, రాయి గిరవేస్తే ఎంత దూరం వెళతాదో అంత దూరము ఆయన ఆ ఏదైనా తోటలోనికి వెళ్ళాడు. ఆ ఏదైనా తోటలోనికి వెళ్ళి ఆయన ఏడవడానికి, కన్నీరు కార్చడానికి ఆయన మొదలుపెట్టాడు. చాలామంది ఆర్టిస్టులు, చిత్రకారులు మంచి మంచి ఫోటోలు వేస్తారు, యేసు ప్రభువారి యొక్క ఫోటోలు. ఆ ఫోటోలో ఏముంటుందంటే ఒక పెద్ద రాయి ఉంటుంది, ఒక పెద్ద బండ ఉంటుంది. ఆ బండ దగ్గర యేసు ప్రభువారు ఇలా ప్రార్థన చేసినట్లుగా వేస్తూ ఉంటారు. అది నిజం కాదు ప్రియులారా. ఆ బొమ్మ నిజం కాదు, ఆ చిత్రం నిజం కాదు. యేసు ప్రభువారు ఆ గెత్సెమనే వనములో హీ ప్రోస్ట్రేట్, ఆయన నేల మీద పడిపోయి ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. నేల మీద పడిపోయి ఉన్నాడు, నేల మీద పడిపోయినాడు. రాతిని అడ్డం పెట్టుకుని ఆయన ఏడవలేదు, కానీ నేల మీద పడిపోయి ఆయన ఏడ్చాడు. గడ్డిలో తన ముఖాన్ని ఉంచినాడు, అక్కడ ఎండిన ఆకుల మధ్యన తన ముఖాన్ని ఉంచినాడు. అంటున్నాడు, తండ్రి నీ చిత్తము జరిగించు, నా చిత్తము కాదు నీ చిత్తము జరిగించు అని యేసయ్య అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఇందు నిమిత్తమే నేను వచ్చినాను అంటున్నాడు. ఫర్ దిస్ కాజ్ ఐ కేమ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి ఇందు నిమిత్తమే వచ్చినాను. ఎందుకు వచ్చినాను అనగా, నేను శిలువ మీద మరణించడానికి, శిలువలో రక్తము చిందించడానికి, ఆ రక్తము ద్వారా మానవాళి పాపాలు కడిగివేయడానికి నేను ఈ లోకానికి వచ్చినాను. నీ చిత్త ప్రకారం నీ చిత్తము చేయడానికి నేను ఈ లోకానికి వచ్చినాను అని యేసయ్య అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన శిలువలో కచ్చిన రక్తము ద్వారా మన పాపాలకు క్షమాపణ జరుగుతూ ఉన్నది. ఈ శిలువ క్షమా స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఈ శిలువ ఇక్కడ ఉంచమని ఈ శిలువ చూడండి, ఇది క్షమా స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినప్పుడు, యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అనగా శిలువ అనేది క్షమించే స్థలం. అది శిలువ అనేది క్షమించే స్థలం. అది ప్రియులార, దేవుని నామమునకు స్తోత్రం. ఆ క్షమించే స్థలాన్ని మనం పొందుకొని ఉన్నాం. ఆ శిలువ అనేది యేసు ప్రభువారు ఆ శిలువ మీద మరణించకపోయినట్లయితే ఆ శిలువకు విలువ లేదు. అంతకుముందు అనేక మంది శిలువల మీద మరణించారు, శిలువ శిక్షలు అనేక మంది చేశారు. రోమా ప్రభుత్వం వారందరూ కూడా శిలువ శిక్షలే వేశారు. అయితే ఆ శిలువకు విలువ ఏ విధంగా వచ్చిందనగా, ఆ శిలువ మీద పరిశుద్ధుడు, ఆ శిలువ మీద తండ్రి అని దేవుని యొక్క కుమారుని, ఏకైక కుమారుని యేసు మరణించడాన్ని బట్టి ఆ శిలువకు విలువ వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. శిలువ నీ జీవితంలో లేకపోయినట్లయితే నీకు విలువ లేనే లేదు. దేవుడు నిన్ను ఎంతగా క్షమించాడో ఆ శిలువ నీకు చూపిస్తూ ఉన్నది. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా క్షమించాడో అది నీకు తెలియజేస్తూ ఉన్నది. నేను నిన్ను క్షమించాను. తన కుమారుని ఇచ్చివేయనంతగా, తన ఏకైక కుమారుని ఇచ్చివేయనంతగా నో వన్ కెన్ గివ్ అవే దేర్ ఓన్ సన్. ఎవరు కూడా తన సొంత కుమారుని ఎవరి గురించి కూడా ఇచ్చివేయరు. నా సొంత కుమారుని నేను ఎవరి గురించి కూడా నేను ఇచ్చివేయను. ఈ లోకంలో ఎవరు కూడా తన సొంత కుమారుని దేని గురించి కూడా ఇచ్చివేయరు. తండ్రి అని దేవుడు ఈ భూలోకం వైపు చూచి నరులందరూ కూడా పాపంలో మునిగి ఉన్నారని, పరిశుద్ధ రక్తము కావాలని,
ఈ భూమి చూసినట్లయితే పరిశుద్ధ రక్తము లేదని, పరిశుద్ధ రక్తము తండ్రి అని దేవుని యొద్ద ఉన్నది, ఆయన కుమారుని యేసు వద్ద మాత్రమే ఉన్నది. ఆ రక్తాన్ని చిందించి మానవుడికి పాపాలన్నీ కూడా కడిగివేయాలని, తుడిచివేయాలని తండ్రి అని దేవుడు చూచి ఆయన ఈ లోకంలోనికి తన కుమారుని యేసును ఈ లోకంలోకి ఇచ్చి వేస్తున్నాడు, తన కుమారుని ఇచ్చి వేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ సిలువ మనలను నీతిమంతులుగా మారుస్తూ ఉన్నది. నీవు నీతిమంతుడిగా ఉన్నావంటే, ఈ దినమున క్రీస్తును అంగీకరించి ఆయన రక్తంలో కడుగబడి నువ్వు నీతిమంతుడిగా నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏమిటంటే సిలువ ఒక్కటే. సిలువ ఈజ్ ద ఓన్లీ సోర్స్. ఆ సిలువ ఒక్కటే నీకు సోర్స్. ప్రియులారా, ఈ సిలువ మనల్ని నీతిమంతులుగా చేస్తున్నదని మనకు తెలియజేస్తూ ఉన్నది. పాపాలకి వెల చెల్లించే శక్తి ఆ సిలువ ఉన్నదని మనము చూడగలవారమై ఉన్నాం. అయితే మనము నీతిమంతులుగా ఉంటే నువ్వు పాపం చేసినట్లు మనకు తెలియదు, మనం నీతిమంతులము కాదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మరొకసారి చదువుకుందాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ప్రియులారా, యేసయ్య పాపిగా మారి ఉన్నాడు సిలువలో. ఆయన సిలువలో పాపిగా మారి, యేసు ప్రభువారు పాపియా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఈ లోకానికి వచ్చినాడు పాపులను రక్షించడానికి. అయితే ఆయనే పాపిగా సిలువలో మారినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుచేతనగా నీవు దేవుని నీతి అగునట్లు, దేవుని యొక్క నీతి నీకు కావాలని, ఆ నీతి నీకు ప్రసాదించాలని ఆ దేవుడే తన కుమారుని యేసుని లోకానికి పంపించి ఆ సిలువలో మరణించడం ద్వారా మన పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన నీతి మనకిచ్చి ఆ డివైన్ ఎక్స్చేంజ్, ఆ దైవికమైన మార్పు అక్కడ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన పాపములన్నీ కూడా ఆ యేసు మీద మోపబడి ఉన్నాయి. మన పాపములన్నీ కూడా ఆ యేసు మీద మోపబడి ఉన్నాయి. సిలువలో వేలాడుతున్న యేసు పాపిగా వేలాడుతున్నాడు. ఆయన నీతి ఎక్కడికి పోయింది? ఆయన పరిశుద్ధత ఎక్కడికి పోయింది? ఆయన నీతి ఎక్కడికి పోయిందంటే అది నీ మీదకు వచ్చినది. ఆయన పరిశుద్ధత ఎక్కడికి పోయిందంటే ఆ పరిశుద్ధత నీ మీదకు వచ్చినది. అది దాని యొక్క అర్థమై ఉన్నది. ప్రియులారా, మన నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు తండ్రి అనే దేవుడు. ఇప్పుడు యేసు ప్రభువారు కల్వరిలో సిలువ మరణం మీద మరణించడం ద్వారా, ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా తన కుమారులు కుమార్తెలుగా చేయబడిన మనందరినీ కూడా ఆయన నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు. మనం నీతిమంతులుగా మార్చబడడం గల కారణము ఆ సిలువ ఒక్కటే. నీతిమంతులుగా మార్చబడడం గల కారణము ఆ సిలువ ఒక్కటే. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మరొకసారి చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. జస్టిఫైడ్ బై హిజ్ బ్లడ్. జస్టిఫైడ్ బై హిజ్ బ్లడ్. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా మనం చేయవారముగా ఉన్నాం. రిలీజియస్ లైఫ్, మతాచారమైన జీవితము, మంచి కార్యాలు చేసే జీవితము నిన్ను నీతిమంతునిగా చేయలేదు. నాట్ జస్టిఫైడ్, నిన్ను నీతిమంతునిగా చేయలేదు. దేవుని దృష్టిలో నీ మతము, నీ మంచి పనులు ఇవన్నీ కూడా నీతిమంతునిగా నిన్ను చేయలేవు. నువ్వు ఎన్ని కార్యాలు చేయి, ఎన్ని మాటలు మాట్లాడు, ఎన్ని మంచి కార్యాలు చేయి, నీ ధనమంతా ఇచ్చివేయి, ఏది కూడా నేను నీతిమంతునిగా చేయలేదు. ఏది కూడా నీతిమంతులుగా చేయలేదు. ఈ లోకంలో జనాంగం అంతా కూడా నీతిమంతులుగా మార్చబడాలంటే వారు చేసిన మంచి కార్యాలు వారు నీతిమంతులుగా చేయలేవు. కానీ కల్వరిలో సిలువ మ్రాను మీద యేసయ్య కార్చిన రక్తము ఒక్కటే, ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తమే నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. యేసు రక్తమే నీ పాపాలు కడిగి వేస్తుంది. యేసు రక్తమే నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. యేసు రక్తము చిందించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువ మీద ఆయన రక్తాన్ని చిందించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మనం పాపులమని ఒప్పుకొని ఆయన రక్తం మనకు కావాలి, ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగివే అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్తం మన మీద ప్రోక్షించబడుతుంది. మనం పరిశుద్ధులుగా మార్చబడగల వారమై ఉన్నాం. ప్రియులారు, దేవుని నామానికి స్తోత్రం. మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో సిలువ కావాలి.
మనందరి జీవితాల్లో సిలువ కావాలి. యు నీడ్ ద క్రాస్ ఇన్ యువర్ లైఫ్. యు నీడ్ ద క్రాస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సిలువ కావాలి. ఈ సిలువను బట్టి నీ స్పందన ఏమిటి? ఈ సిలువను బట్టి నీ యొక్క రియాక్షన్ ఏమిటి? నువ్వు ఈ సిలువను ఏ విధముగా డీల్ చేస్తూ ఉన్నావు? ఏ విధముగా నువ్వు చూస్తూ ఉన్నావు? ఈ సిలువ అంటే నీ స్పందన ఏమిటి? ఏదో ఒక చెక్క అటు ఇటు కొట్టమని ఒక చెక్కగా నువ్వు చూస్తూ ఉన్నావా? లేక ఇది ఒక క్రైస్తవుల సింబల్గా నువ్వు చూస్తూ ఉన్నావా? అది క్రైస్తవులు రా అని చెప్పి సిలువ మీద, చర్చ్ మీద సిలువలు ఉంటాయి కదా, ఇది క్రిస్టియన్ చర్చ్ అన్ను అనుకుంటూ వెళ్ళిపోతున్నావా? వాట్ ఈజ్ యువర్ స్పందన? నీ యొక్క రియాక్షన్ ఏమిటి? ఆ సిలువను చూడగానే ఆయన పాదముల మీద పడి, అయ్యో ప్రభువా, నన్ను ఎంతగా ప్రేమించావా, నన్ను ఎంతగా ప్రేమించావా, నీ ప్రేమ ఎంత గొప్పదా అని నువ్వు ప్రార్థన చేయగలవా? లేక వద్దు, నాకు ఈ సిలువ వద్దు, ఈ సిలువ చాలా రిడిక్యూల్, చాలా కష్టమైనది, చాలా దూరమైనది, రక్తమా దాని మీద చిందించబడినది, ఈ సిలువ నాకు వద్దు అనువానగా ఉన్నావా? లేక క్షమాపణ నాకు కావాలి అని నువ్వు వేడుకొని వానగా ఉన్నావా? ఆ సిలువని తిరస్కరించు వానగా ఉన్నావా? క్షమాపణ తిరస్కరించు వానగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. సిలువను తిరస్కరించడానికి వీలు లేదు ప్రియులారా. ఆ క్షమాపణ, దేవుడిచ్చే క్షమాపణ మనం తిరస్కరించడానికి వీలు లేదు. ఒక దినాన్ని ఒక పెద్ద పట్టణంలో ఒక తల్లి బట్టలు ఉతికి ఆరేస్తూ ఉన్నది. ఆరేస్తూ ఉన్న సమయంలో తన చిన్న కుమార్తె ఆ సమయంలో వారి గృహం అంటుకొని ఉన్నది, కాలిపోతూ ఉన్నది. తన గృహం కాలిపోతున్న సమయంలో ఆ గృహంలో తన కుమార్తె మంచం మీద పడుకొని ఉన్నది. ఆ గృహం కాలిపోతుందన్న సంగతి ఆమె చూచి ఆమె పరుగున వెళ్ళి ఒక కంబళి తీసుకొని వచ్చి ఆ కుమార్తెను చుట్టి ఆ మంటల్లోంచి బయటకు తీసుకుని వచ్చింది. ఆ మంటల్లోంచి బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆ కుమార్తె రక్షింపబడి ఉన్నది. కానీ ఈ తల్లి మంటల్లో కాలిపోయి, తన శరీరం అంతా కాలిపోయి, తన ముఖమంతా కాలిపోయి, తన తలంతా కాలిపోయి, శరీరం అన్నీ కూడా గాయాలే. అయినప్పటికీ ఆమె బ్రతికింది. బ్రతకడాన్ని బట్టి ఆమె కురూపిగా, అనగా అందము లేని దానిగా ఆమె చేయబడి ఉన్నది. అందము లేని దానిగా. అదే విధముగా యేసయ్య కూడా ఆ సిలువ మీద సురూపమైనను లేదంటాడు, సొగసైనను లేదంటాడు. అందగాడు యేసు ప్రభువారు అంత అందగాడు ప్రపంచంలో ఎవరు లేరు ప్రియులారా. అంత అందగాడికి అందము లేదంటున్నాడు, స్వరూపము లేదు, మంచి స్వరూపము లేదంటున్నాడు. ఆ విధముగా యేసయ్య కలవరిగిరిలో మన నిమిత్తమే కురూపిగా మారిపోయి ఉన్నాడు. అటువంటి యేసయ్యను చూచినప్పుడు నువ్వు అనుకుంటావు, నీకు రక్షణ కావాలా, నీ క్షమాపణ కావాలా? ఆ తల్లి ఆ విధముగా శరీరం అంతా కూడా కాలిపోయి ఆ చిన్న బిడ్డను అలా పెంచుకొని తీసుకుని వచ్చింది. 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ పాపను కాలేజీలో జాయిన్ చేసింది. కాలేజీలో ఒక ఫంక్షన్ జరుగుతున్నది. తల్లిదండ్రుల ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమి చేశారంటే, ఆ ఫంక్షన్ సమయంలో అందరు తల్లిదండ్రులు వచ్చారు. అందరు తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఈమె తల్లి కూడా అక్కడికి వచ్చినప్పుడు నీ తల్లి ఏదని అడిగితే, అక్కడ ఉన్నది ఆమె తల్లి. ఆమెను అడిగి ఈమె ఎవరని అడిగితే, ఆ యవనస్తురాలైన తన కుమార్తె అన్నది, ఈమె ఎవరో నాకు తెలియదు అన్నది. తల్లి ఆ మాట విన్నది. తల్లి ఆ మాట విన్నది. కాలిపోయిన గాయాలతో కురూపిగా ఉన్న తల్లి అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె ఎవరో నాకు తెలియదనే మాట విన్నది. అదే విధముగా ఆ యేసు ఎవరో నాకు తెలియదని నువ్వు చెప్పగలవా? ఆయన క్షమాపణ నాకు వద్దని చెప్పగలవా? యేసు ఎవరో తెలియదని నువ్వు అంటావా? నీకు రక్షణ కావాలా? నీకు క్షమాపణ కావాలా? వద్దని నువ్వు తిరస్కరించువానుగా ఉన్నావా? తెలియదని వానుగా ఉన్నావా? ఆ తల్లి శరీరం అంతా కూడా కాలిపోయినప్పుడు తన కుమార్తె అన్నది, ఈమె ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు తల్లి హృదయం ఏ విధముగా గాయపరచబడి ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ తరువాత తల్లి కుమార్తె ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి తన యొక్క స్టోరీని అంతటా కూడా చెప్పింది. ఆ 18 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఆ స్టోరీ చెప్పలేదు. ఎలా కాలిపోయి ఉన్నది, ఎలా రక్షించింది, ఇలా అయిపోవడం గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఆ తల్లి ఆ కుమార్తెకు వివరించినప్పుడు ఆ కుమార్తె ఏడ్చి కన్నీరు కార్చి, అమ్మా నువ్వు నా గురించి ఎంత కార్యం చేశావా, నా గురించి కుర్రుపుగా మారిపోయి ఉన్నావా అని చెప్పి
ఆ కుమార్తె ఏడ్చి నన్ను క్షమించమ్మని తన పాదాలు పట్టుకొని ఏడుస్తున్నది. అదే విధముగా ప్రియులారా, మీ గురించి సిలువలో వేలాడుతున్న యేసయ్య ఆయన కురూపిగా మారిపోయి ఉన్నాడు. అందము లేని వానిగా అయిపోయి ఉన్నాడు. తన శరీరం అంతా రక్తంతో ఎండిపోయి ఉన్నది, ఉమ్మితో ఎండిపోయి ఉన్నది. ఆ ఎండిపోయిన రక్తంతో ఉన్న యేసయ్య అందము లేని వానిగా ఉన్నాడు. ఆయన తృణీకరించు వానిగా ఉన్నావా? ఆయన నీ గురించి ఆయన రెండు చేతులు చాపంటున్నాడు, ఇదిగో నేను నీ గురించి నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వారలారా నా ఎద్దుకు రండి, సమస్తమైన వారలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి, శాంతి, సమాధానము నేను ఇస్తాను అని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని నా మనకు స్తోత్రం. చాచిన చేతులతో ఆయన మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. సమయం వృధాపరచవద్దు. ఈ భయంకరమైన సమయంలో దేవుణ్ణి విశ్వసించు, దేవుని క్షమాపణ పొందుకో. నువ్వు ఆలస్యం చేసినట్లయితే ఇట్ విల్ బి టూ లేట్, ఇట్ విల్ బి టూ లేట్. ఆ డివైన్ ఎక్స్చేంజ్, దైవికమైన మార్పు నీకు కావాలని దేవుడు కోరుచున్నాడు. ఈ సిలువ మనకు కావాలి, సిలువ విలువ మనం తెలుసుకోవాలి. ఈ సిలువ మనకు క్షమా స్వభావాన్ని చూపిస్తున్నది. మన జీవితంలో మన అందరూ కూడా ఈ సిలువ కావాలి. ఈ సిలువే మనల్ని నీతిమంతులుగా చేసింది, ఈ సిలువ ఒక్కటే. కాబట్టి ఆ సిలువ గురించి మనం తెలుసుకొని ఆ సిలువ మన జీవితంలో ఉంచుకోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా, ఈ ఉదయ కాలంలో నీ సిలువను గురించి మేము నేర్చుకొని ఉన్నాము. నీ సిలువ ధ్యానంలో మేము ఉంటూ ఉన్నాము. ఈ సిలువ మాకు కావాలని మీరు మాట్లాడుచూ ఉన్నారు. ప్రియులారా, ఈ సిలువ ద్వారా మాత్రమే మేము జస్టిఫైడ్ నీతిమంతులుగా మార్చబడగలవారమైనాం. ఈ సిలువ మాకు క్షమా స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఈ సిలువే మమ్మల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నది. ఆ సిలువ లేకపోయినట్లయితే మేము అందరము అలాగనే నశింతము. ప్రభా, నువ్వు మా నిమిత్తమై పరలోకమున భూలోకానికి దిగివచ్చి సిలువలో మరణించి నీ పరిశుద్ధ రక్తము చిందించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చిన దేవా, డివైన్ ఎక్స్చేంజ్ చేసిన దేవా, నీ పాదాలకు వందనాలు. నీ రక్షణ మాకు కావాలి, నీ క్షమాపణ మాకు కావాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ క్షమాపణ కావాలి, నీ రక్షణ కావాలి. ప్రభువా, నీ రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాము. సిలువను బట్టి మా స్పందన ఈ దినము ఏ విధముగా ఉన్నది అని ప్రశ్నిస్తూ ఉన్నావు. ప్రభువా, మా స్పందన నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా మమ్మల్ని క్షమించనే స్పందన. నీ పాదాల మీద పడి ప్రభువా మమ్మల్ని కనికరించనే స్పందన. అయ్యో ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమించావా అనే స్పందన మేమందరం కూడా కలిగి ఉన్నాము. ప్రభువా, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కరుణించండి. నీ క్షమాపణ మగు దయచేయమని ప్రార్థన చేయుచున్నాము. సిలువ క్షమాపణ చూపిస్తూ ఉన్నది. ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో యేసయ్య అంటూ ఉన్నాడు, అక్కడ ఆయన సిలువ వేయుచున్నవారు, ఉమ్ము వేస్తున్నవారు, మేకలతో గురుచున్నవారు, ప్రక్కలో బళ్ళెమ్మతో పొడిచినవారు, ఇంకను ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినవారు, వారందరి గురించి అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వారిని క్షమించమని అంటున్నాడు. అంత క్షమ కలిగిన యేసయ్య, అంత క్షమా స్వభావం కలిగిన యేసయ్య ఆ సిలువ మీద నుండి ఆ మాటలు పలికి ఉన్నాడు. కాబట్టి ఆ సిలువకు విలువ వచ్చి ఉన్నది. ఆ సిలువకు విలువ క్షమా స్వభావమునిచ్చే ఆ సిలువ. ప్రియులారా, అటువంటి విలువైన సిలువను మనం తృణీకరించడానికి వీల్లేదు. ఈ దినము ప్రభువా, మా స్పందన నీతిమంతులుగా మమ్మల్ని చేయమని, మా అనీతి నుండి మా పాప స్వభావం నుండి మమ్మల్ని విడుదల చేయమని నీకు ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్ర. మా పాపములన్నీ కూడా నీ కుమారుని యేసు మీద వేసి, నా దేవా నన్ను ఎందుకు చీయవిడిచితివి అన్నట్లుగా నీ కుమారుని ద్వారా పలికి ఉన్నావు. గెత్సెమనే వనములో రాతివేత దూరం వెళ్ళి నేల మీద బోకరలా పడిపోయి ప్రోస్ట్రేట్ అయిపోయి ఆ గడ్డిలో ఆ ఎండిన ఆకుల మధ్యలో ఆ నేల మీద ఆయన సాష్టాంగపడి, నీ చిత్తమైనట్లయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైనట్లయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించు ప్రభువా, నీ చిత్తమే జరిగించు తండ్రి అని తండ్రికి మొరపెట్టిన యేసు ఈ లోకానికి వచ్చి, ప్రభువా మా నిమిత్తమై ఎంత గొప్ప కార్యము చేసిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినము ఈ వాక్యమున మేమందరం కూడా నిన్ను అంగీకరిస్తూ ఉన్నాము, నీ సిలువను అంగీకరిస్తున్నాము, నీ
క్షమాపణ అంగీకరిస్తూ ఉన్నాము. నీ రక్షణ, నీ క్షమాపణ మాకు కావాలని కోరుకుంటూ ఉన్నాము. మీరే దీవించి మహిమ పొందవలసిందని, ఈ శుభ శుక్రవారం దినమున ప్రతి ఒక్కరికి శుభము దయచేయమని, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచమని ప్రార్థన చేయుచున్నాము. ఈ దినము గొప్ప కార్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొంది ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన వలె కనిపెడుచున్న పరిశుద్ధులందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి మధ్య ఆకాశములో రెండవ రాకడలో ప్రత్యక్షమే పర్యంతము పరిశుద్ధులందరికీ తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ వాక్యము శ్రద్ధగా విన్న మీ అందరికీ దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యాపీ గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవార దినాన్ని మీరందరూ కూడా శుభములతో ఉండాలని, ఆరోగ్యంగా, శక్తివంతంగా, శాంతి సమాధానంతో ఉండాలని పాస్టర్గా నేను కోరుచు ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.